గ్లకోమా వ్యాధి నిర్ధారణ అయితే ఎంతకాలం గ్లకోమా మందులు ఈ కంటి చుక్కలను ఉపయోగించాలి? గ్లకోమా అనేది మధుమేహం లేదా రక్తపోటు లాగానే జీవితాంతం మనతో పాటే ఉంటుంది. సో ఈ చుక్కల మందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం జీవితకాలము వాడవలసి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు లభ్యమైన చికిత్సల్లో కాంబినేషన్ థెరపీ 2-3 చుక్కల మందులు ఒకటే బాటిల్లో వస్తాయి. సో దానితోని మనం వేసుకోవలసిన డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఇప్పుడు కొత్తగా లేజర్ ప్రొసీజర్స్, శస్త్రచికిత్సలు కూడా మనం వాడేటువంటి చుక్కల మందులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కూడా మనం ఉపయోగించుకొని మనం వేయవలసిన చుక్కల మందుల నంబర్ని మనం తగ్గించవచ్చు. డాక్టర్ గారు, గ్లకోమా వ్యాధి సోకిన వ్యక్తి కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందా? అవునండి. ఒకవేళ ఈ నీటి కాసుల వ్యాధిని సరిగ్గా మనం నిర్ధారించి కరెక్ట్గా చికిత్స తీసుకోకపోతే ఖచ్చితంగా అది అంధత్వానికి దారితీస్తుంది. మన దేశంలోనే కాదు, మన ప్రపంచం మొత్తంలో కూడా ఈ అంధత్వానికి ఈ నీటి కాసుల వ్యాధి అనేది ముఖ్య కారణం. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లైండ్నెస్ లేదా దృష్టి తక్కువ అవ్వడం అనేది ఏదైతే నీటి కాసులతో చూస్తామో అది ఏం చేసినా కూడా మనం తిరిగి తీసుకురాలేము. ఇది ఒక శాశ్వత అంధత్వం అని కూడా అనొచ్చు. అందుకే ఈ నీటి కాసుల వ్యాధి కోసం 40 ఏళ్ల కన్నా పైవారు ప్రతి సంవత్సరము కరెక్ట్గా డాక్టర్ దగ్గర చూయించుకొని నీటి కాసుల వ్యాధి ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. డాక్టర్ గారు, మీరు కంటి చుక్కల మందులను జీవితకాలం వాడాలని చెప్తున్నారు. దీని వలన ఏ విధమైన ఇతర దుష్ప్రభావాలు ఉన్నాయి? అన్ని మందుల్లాగే ఈ నీటి కాసుల మందులకి కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు ఉంటాయండి. ముఖ్యంగా కళ్ళు ఎర్రబడడం, కంటి నుంచి నీళ్లు కారడం, కంట్లో ఏదన్నా ఇసుక వేసినట్టుగా ఉండడం, ఇలాంటివన్నీ మాకు పేషెంట్స్ వచ్చి మళ్ళీ చెప్తూ ఉంటారు. కొంతమందికి కేవలం చుక్కల మందులు వాడిన 5-10 నిమిషాల వరకు ఈ ఇబ్బందులు ఏర్పడచ్చు. ఇంకొంతమందికి వేసుకున్న వెంటనే ఎలర్జిక్ రియాక్షన్స్ వంటివి కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చుక్కల మందుల వలన ఈ దుష్ప్రభావాలు వస్తున్నాయని మందులు ఆపకూడదు. వెంటనే మళ్ళీ డాక్టర్ను సంప్రదించి మీ కంటికి తగిన చికిత్స తీసుకుంటే ఈ దుష్ప్రభావాలను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. డాక్టర్ గారు, ఒక సాధారణ వ్యక్తిగా గ్లకోమా వ్యాధి సోకకుండా మరియు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ గ్లకోమా అనేది రాకుండా అయితే మనం ఆపలేం. ఇది ప్రతి మనిషికి వాళ్ళ కంటి తత్వం, వచ్చేదా రానిదా అనేది మన చేతుల్లో లేదు. కాకపోతే కొన్ని జీవన శైలి విధానాల వలన ఈ నీటి కాసులను ప్రభావాన్ని కొంచెం తగ్గించవచ్చు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఈ లాంటివి అమర్చుకోవడము, కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ చేయొచ్చు, కొంతమందికి సైక్లింగ్ ఇష్టం ఉండొచ్చు. ఇలాంటివన్నీ కార్డియో ఎక్సర్సైజెస్ అని అంటాము. ఇలాంటివి చేస్తూ ఉంటే కంటి ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంటుంది. దీనితో పాటు కొన్ని చేయకూడనివి కూడా గ్లకోమాలో ఉంటాయి. ముఖ్యంగా ఒకటేసారిగా కొంతమంది 1-2 లీటర్ల నీళ్లు తాగేస్తూ ఉంటారు లెగంగానే. ఇలాంటివి మనం చేయకుండా ఉండొచ్చు. రెండోది వచ్చేసి కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ లేదా శీర్షాసనం లాంటి యోగాసనాలు, ఎందులో అయితే తల మన హార్ట్ కన్నా, గుండె లెవెల్ కన్నా కిందకి వెళ్తుందో ఇలాంటి సందర్భాల్లో కంటి ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి కూడా నీటి కాసులు ఉన్నవారు అవాయిడ్ చేస్తే మంచిది. డాక్టర్ గారు, గ్లకోమా వ్యాధి జీవితకాలం నిర్వహణకు ఒక చుక్క మందుతో సరిపోతుంది? చాలా మందికి ఒకటే మందుతోని కూడా ఈ గ్లకోమా అనేది కంట్రోల్లో ఉంటుంది. కొంతమందికి కాకపోతే 2-3 డ్రాప్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. కాకపోతే ఇలాంటి వారికి కాంబినేషన్ థెరపీ ద్వారా, ప్రిజర్వేటివ్ ఫ్రీ మెడికేషన్స్ ద్వారా వాళ్ళు ఎన్ని చుక్కల మందులైతే వాడాలో కొంతవరకు తగ్గించడానికి మనకు అవకాశం ఉంటుంది. కొన్ని లేటెస్ట్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ రూపంలో కూడా మీరు వాడవలసిన చుక్కల మందుల నంబర్ను మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఒకవేళ గ్లకోమా ఈ నీటి కాసుల వ్యాధి సోకిన వ్యక్తి సరైన సమయంలో కంటి చుక్కలను వాడకుంటే ఏమైనా అవుతుందా?
లేదా ఈ మోతాదును తప్పినట్లయితే దీనిని ఎలా అరికట్టాలి? గ్లకోమా చుక్కల మందు ఒక్క డోసేజ్ కూడా మిస్ అవుతే ఆ డోసేజ్ మిస్ అయిన కాలంలో కంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఎలా అయితే రక్తపోటుకి ఒక్కరోజు టాబ్లెట్ తీసుకోకపోయినా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందో అలానే కంట్లోని ఒత్తిడి కూడా పెరుగుతుంది మనం చుక్కల మందు వేసుకోనప్పుడు. ఈ ఫ్లక్చుయేషన్స్ ఏదైతే హెచ్చు తక్కువ అవ్వడం అనేది ప్రెషర్లో అవుతుందో అప్పుడు అది మన కంటి నాడి మీద కూడా నష్టం చూపిస్తూ ప్రభావం చూపిస్తుంది. అందుకే రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారము చుక్కల మందులు వాడుకోవడం చాలా ముఖ్యం. తర్వాత వచ్చేసి ఎలా ఈ చుక్కల మందులు టైంకి వాడుకోవాలి అంటే కొంతమందికి రోజు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. సాయంత్రం న్యూస్ చూస్తూ ఉండొచ్చు, లేదా ఒక టైంకి వాకింగ్కి వెళ్తారు, లేదు అంటే కొంతమంది బీపీ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు వాటితో పాటు ఈ చుక్కల మందులు వేసుకోవాలి అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ డోసేజ్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. రెండోది వచ్చేసి కొంతమందికి పెన్ను పేపర్ పెట్టుకొని టిక్ చేసుకుంటూ వెళ్తారు మందు వేసుకున్నానా లేదా అనేది. దానితోని కూడా ఈ డోసేజ్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. మూడోది, ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వీళ్ళందరూ దాంట్లో అలారమ్స్ లేదా రిమైండర్స్ పెట్టుకొని కూడా మందులు వేసుకోవాలి అని గుర్తుపెట్టుకుంటారు. ఫైనల్గా అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ నీటి కాసుల వ్యాధికి మందులు తప్పకుండా వేసుకుంటూ డాక్టర్ దగ్గర రెగ్యులర్గా చూపించుకుంటూ ఉంటే మన వ్యాధి ప్రభావం ఏదైతే ఉంటుందో అది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆపడానికి మనం అరికట్టచ్చు.